ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పశ్చిమ బెంగాల్లో తుది పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 294 శాసనసభ స్థానాలకు గాను 152 చోట్ల తొలి దశలో ఎన్నికలు జరిగాయి. సో తుది విడతలో మొత్తం 8 జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే అందులో చాలా వరకు సమస్యాత్మక నియోజకవర్గాలే ఉన్నాయి. సో వీటిలో అత్యధికంగా దక్షిణ ఉత్తర పరిగణ జిల్లాల్లోని 64 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలి దశలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరగడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మను ప్రత్యేక అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది. సో మే 4వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, వెస్ట్ బెంగాల్ అయితే తుది విడత పోలింగ్ అయితే ప్రారంభమైంది కదా, సో మరి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెస్ట్ బెంగాల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుండగా దక్షిణ బెంగాల్లోని 8 జిల్లాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 41,000 పోలింగ్ కేంద్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోలింగ్ ప్రారంభించింది. ఇటు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా ఉత్కంఠభరితంగా వారు ప్రచారం కొనసాగించడం జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారాన్ని కొనసాగిస్తారా లేదా అనేది కీలకంగా ఈ రెండో దశలో నిర్ణయం కాబోతుంది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 2,400 మంది సిఆర్పిఎఫ్ కంపెనీలు, అలాగే ప్రతి పోలింగ్ బూత్ వద్ద భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం భద్రతా విషయంలో శాంతి భద్రతను కాపాడుతూ ఎలక్షన్లను ప్రశాంతంగా రెండో విడత నిర్వహించేలా తగినటువంటి ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను, అలాగే ఫ్లాగ్ మార్చ్లను కూడా నిర్వహించడం జరిగింది. ఓటర్లలో నమ్మకం పెంచేందుకు ఏరియా డామినేషన్ ఎక్సర్సైజ్ ను కూడా చేపట్టడం జరిగింది. 144 సెక్షన్ కఠినమైనటువంటి నియంత్రణలు అవసరమైనటువంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్రమ డబ్బు, మద్యము, గిఫ్ట్ల పంపిణీపై ప్రత్యేకంగా దాడులు కూడా ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ ముందుగానే నిర్వహించడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తులపై కూడా నిఘా ఉంచి వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఓకే, ఆల్రెడీ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. పశ్చిమ బెంగాల్లో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 294 శాసనసభ స్థానాలకు గాను 152 చోట్ల తొలి దశలో ఎన్నికలు జరిగాయి. తుది విడతలో మొత్తం 8 జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఇందులో చాలా వరకు సమస్యాత్మక నియోజకవర్గాలే ఉన్నాయి. వీటిలో అత్యధికంగా దక్షిణ ఉత్తర పరిగణ జిల్లాల్లోని 64 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలి దశలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరగడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మను కూడా ప్రత్యేక అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది. అయితే మే 4వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.